వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. వెల్కమ్ టు SV6 సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ వార్తను చూద్దాం. కస్టమర్ల ఆరోగ్యంపై వేటు, బిల్లులు ఫుల్, నాణ్యత నిల్, పేరుకే పెద్ద హోటళ్లు, కిచెన్లలో అపరిశుభ్రత తాండవం, ఫ్రిడ్జ్లలో రోజుల తరబడి చికెన్ మాంసం నిల్వ, కస్టమర్లకు రసాయనాలు చల్లినటువంటి ఆహార పదార్థాల సరఫరా, ఎల్బీ నగర్ సర్కిల్ 3 శానిటైజేషన్ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. అమరావతి మరియు లక్కీ రెస్టారెంట్లకు 25,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ ఎల్బీ నగర్లో ఈ పేరు పోసినటువంటి ఈ 2 హోటళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పేరుకే పెద్ద హోటల్, పేరు గొప్ప ఊరు దిబ్బాన్న చందనంగా మారిపోయింది. మరి ఇటువంటి పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఉంటే కస్టమర్లు ఏమనుకుంటారు, చాలా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తారేమో అనుకొని అక్కడికి వెళ్ళి భుజించారు. కానీ తీరా చూస్తే అక్కడే కోసినటువంటి కూరగాయలు, ఆ చెత్త చెదారం అక్కడనే నిల్వ చేయడం, మరియు వంట కూడా అక్కడనే చేయడం, మురుగు కాలువలు అక్కడనే పారడం, ఇటువంటి అపరిశుభ్రత దర్శనమిస్తాయి. ఈ 2 ఇటువంటి దృశ్యాలు మన ఎల్బీ నగర్లోని అమరావతి హోటల్ మరియు లక్కీ రెస్టారెంట్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రం ఇంత పెద్ద ఎల్బీ నగర్లో కేవలం 2 హోటళ్లపైనే తనిఖీలు జరిపారు. మరి తూతు మంత్రంగా జరిపి ఒక 25,000 రూపాయలు ఫైన్ వేశారు. మరి ఇంత పెద్ద ఎల్బీ నగర్లో ఇంకా ఉన్నాయి. ఇటువంటి హోటళ్ల పైన కూడా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం.